అంటే ఇరాన్‌కి సంబంధించి టాప్ లీడర్‌లని చంపడం అనేది ఇప్పుడిది కాదు. యుద్ధము అనుకుంటున్నారు చాలామంది. ఎప్పటినుంచో అమెరికా, ఇజ్రాయెల్, మొసాద్ వీళ్ళిద్దరూ కలిసి ఇరాన్‌కి సంబంధించిన టాప్ లీడర్‌లని వివిధ దేశాల్లో చంపేసిన చరిత్ర చాలామంది. సులేమాని అని ఒకప్పుడు ఐఆర్‌జీసీ సుప్రీం కమాండర్ కట్స్ ఫోర్స్ ఆయన్ని ఇరాక్‌లో చంపేశారు. బాగ్దాద్‌కి వెళ్తుంటే ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్తుంటే ఆయన్ని డ్రోన్ అటాక్ చేసి చంపేశారు. సో అలాగా ఇరాన్‌కి సంబంధించిన అనేక మందిని ఎప్పటినుంచో అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ చేసి చంపుతున్నారు. ముఖ్యంగా సిఐ, తర్వాత ఒకప్పుడైతే M16 అని బ్రిటన్ స్పై ఏజెన్సీ, తర్వాత మొసాద్, ఈ 3 ఏజెన్సీలు సిఐఏ, M16, మొసాద్ వీళ్ళు ముగ్గురు కలిసి ఇరాన్కి సంబంధించిన అనేక మంది లీడర్లని గతంలో చంపారు, చంపుతూ ఉన్నారు, చంపుతారు కూడా భవిష్యత్తులో కూడా. సో అలాగా ఇప్పుడు ఈ యుద్ధంతో మొదలవ్వడమే చంపడంతో మొదలైంది. ఫిబ్రవరి 28 అంటే వాళ్ళు అంతకుముందే మొత్తం అలీ ఖమేనీ మొత్తం అతను ఎక్కడుంటాడు ఏంటి అవన్నీ కూడా వాళ్ళు ముందే వాళ్ళ దగ్గర ఉంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ జూన్లో యుద్ధం 12 రోజుల యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి అప్పుడే ట్రంప్ అన్నాడు, ఖమేనీని చంపేయడం మాకు చిటికలో పని, ఖమేనీ ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు అని అప్పుడే ట్రంప్ చెప్పాడు. సో దాని ప్రకారమే ఖమేనీని 28 తేదీన చంపారు. దాంతోపాటు 48 మంది లీడర్స్ని, ఎందుకంటే అది అతిపెద్ద సమావేశం. ఖమేనీ సమావేశం అవుతున్నాడు. అర్లీ మార్నింగ్ ఆ సమావేశం మీద వీళ్ళు బంకర్ బస్టర్ బాంబులతో అటాక్ చేశారు. దాంట్లో అసలు ఎవరి శరీరాలు కూడా మిగలలేదు, నుజ్జు అయిపోయినాయి. సో అలాగా ఖమేనీ చనిపోయినాడు. ఖమేనీ ఇంట్లో మొత్తం 6 మంది చనిపోయారు. ఆ చనిపోయినప్పుడే ఖమేనీ కొడుకు కూడా ఉన్నాడు, రెండవ కొడుకు ముజ్తబా ఖమేనీ, ఇతను కూడా ఉన్నాడు, అతను కూడా చనిపోయినాడని వార్తలు వచ్చాయి. కానీ 8వ తేదీ ఫిబ్రవరి 28న వీళ్ళు అటాక్ చేస్తే మార్చి 8వ తేదీన అక్కడ ఉన్న సుప్రీం కౌన్సిల్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అసెంబ్లీ అనేది ఉంటుంది, 88 మందితో కూడుకున్నది. వాళ్ళు నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరు ఉండాలనేది అదే ఎన్నుకుంటారు. ఈ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటారు వాళ్ళని. ఆ సంస్థ కొడుకునే ఎన్నుకునింది. మామూలుగా అయితే ఇస్లామిక్ కంట్రీస్లో తండ్రి వారసత్వం ఉండదు, కానీ ఇక్కడ యుద్ధ పరిస్థితి కాబట్టి ఇంకెవరినన్నా పెడితే మళ్ళీ గొడవలు వస్తాయేమో, ఖమేనీ కొడుకునే పెడితే ఇబ్బంది లేదని ఖమేనీ కొడుకు ముజ్తబా ఖమేనీని ఎన్నుకున్నారు. కానీ అప్పటి నుంచి కూడా ముజ్తబా ఖమేనీ ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు, మాట లేదు, మనిషి లేడు, కొత్త ఫోటో లేదు, ఒక వీడియో లేదు, ఏమీ లేదు. దాంతో ఆయన కూడా చనిపోయినాడని పుకార్లు చాలాసార్లు వచ్చాయి. అయితే ఆయన చనిపోలేదు, ఆయన వేరబౌట్స్ తెలిస్తే ఫోటో కానీ వీడియో కానీ వాయిస్ కానీ బయటకు వస్తే దాన్ని అనలైజ్ చేసి ఈ మొసాద్ వాళ్ళు ఎస్సీఏ వాళ్ళు ఆయన పట్టేసుకుంటారు, ఆయన్ని కూడా చంపేస్తారని చెప్పి ఆయన ఒక అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడని వార్తలు వచ్చాయి. కొంతకాలము పుతిన్ దగ్గర ఉన్నాడు, పుతిన్ తన మాస్కోలో పెట్టుకొని తన ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, గాయపడ్డాడు, ఒక కాలు కూడా పోయిందని ఏఐ జనరేటెడ్ వీడియోలు బయటకు వచ్చాయి. కానీ దాన్నంతా ఖండిస్తూనే ఉన్నారు. ఈయన పేరుతో ముజ్తబా ఖమేనీ పేరుతో అప్పుడప్పుడు ప్రకటనలు కూడా వస్తున్నాయి. లేటెస్ట్గా కూడా పాకిస్తాన్ ఒక 2 ఫేజ్ అగ్రిమెంట్ ఒకటి రెడీ చేసింది వీళ్ళిద్దరి మధ్య చర్చల కోసం ఇస్లామాబాద్లో. దాన్ని ఇస్లామాబాద్ అకార్డ్ పేరుతో ఒక చర్చ స్టార్ట్ అయింది. దానికి వ్యతిరేకంగా ముజ్తబా ఖమేనీ ప్రకటించినట్టుగా ఒక ప్రకటన వచ్చింది. దీనికి మేము అంగీకరించాము అని చెప్పి ఒక 10 పాయింట్ ప్రోగ్రామ్ ఒకటి వీళ్ళు ఇచ్చారు, డిమాండ్స్. సో అంటే లేటెస్ట్గా కూడా నిన్న కూడా ముజ్తబా ఖమేనీతో ఒక ప్రకటన వచ్చింది.